హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రోడ్డు రవాణా సంస్థకి సంబంధించి నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అఫీషియల్గా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా దాదాపుగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. 60,000కి పైగానే సాలరీ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. చాలా మంచి ఆపర్చునిటీ. ఇలాంటి సంస్థల్లో క్లర్క్ లెవెల్ జాబ్స్కి నోటిఫికేషన్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయిన నేషనల్ హైవేస్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ జరుగుతుంది. అంటే మీకు ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని పోటీ పడచ్చు అనమాట. అందరికీ సమాన అవకాశాలు అయితే ఉంటాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలో యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే డిప్యూటీ మేనేజర్స్, అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్లు, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్స్, అకౌంటెంట్లు, స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి క్లర్క్ లెవెల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి పోస్టుల వరకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి అకౌంటెంట్కు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి కూడా ఎక్కువ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటివరకు అంటే December 15th వరకు అయితే టైం ఇచ్చారు. ఈ యొక్క డేట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఒక అప్లై ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఏ విధంగా అప్లై చేయాలనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ డీటెయిల్స్ని కూడా చెప్తాను. దానికి సంబంధించి కూడా పోస్టుల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఫ్రీగా అప్లై చేయొచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 500 రూపీస్ ఫర్ ఈచ్ పోస్ట్ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా సో మీకు ఒకే ఒక సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క సిబిటి ఎగ్జామినేషన్లో మీరు చేసినటువంటి స్కోర్ ఆధారంగా మీకు ఫర్దర్గా పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఏదైతే డిప్యూటీ మేనేజర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకి ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది పెడతారు. దాని తర్వాత ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అండ్ మిగతా పోస్టులకి ఏంటి అంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి అయితే ఒకే ఒక సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదన్నమాట. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా ఒకే ఒక సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. అకౌంటెంట్ ఉద్యోగాలకు కూడా ఒకే ఒక సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్స్ ఉద్యోగాలకి మాత్రం సిబిటి ఎగ్జామినేషన్తో పాటుగా సో మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ టెస్ట్ చేయడానికి స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. సో మీకు రాత పరీక్షలో ఇక
నెగటివ్ విధానం కూడా ఉండే అవకాశం ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో ఈ విధంగా మన సొంత రాష్ట్రాల్లో మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకుండా డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనము ఈ పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అసలు క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మనకి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి ఏదైతే గ్రూప్ సి జాబ్స్ ఉన్నాయి వీటికి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు కాబట్టి స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ వరకే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్. ప్రతి పోస్ట్కి కూడా మీకు ఏజ్ రిలాక్షన్స్ అయితే ఉంటాయి. అకౌంటెంట్ ఉద్యోగాలకి డిగ్రీ అనేది పాస్ అయి ఉండి సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా డిప్యూటీ మేనేజర్కి సంబంధించి జాబ్స్నే కదా, డిప్యూటీ మేనేజర్కి సంబంధించి జాబ్స్కి ఎవరైతే ఎంబీఏ ఫైనాన్స్ విభాగంలో కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ జాబ్స్కి సంబంధించి కూడా 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి ఏమో లైబ్రరీ సైన్స్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. దీంతో పాటుగా మీకు ప్రతి పోస్ట్కి కూడా ఏజ్కి సంబంధించి క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్షన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనము పోస్టుల వారిగా ఏ పోస్ట్కి ఎంత సాలరీ వస్తుంది ఆ డీటెయిల్స్ని అయితే ఇప్పుడు క్లియర్గా చూద్దాము. సో మనకి చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. పోస్టుల వారిగా మన ఇక్కడ ఆ సాలరీ డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని కూడా క్లియర్గా అయితే చూద్దాము. సో చాలా మంచి ఆపర్చునిటీ. NHA అంటే నేషనల్ హైవేస్కి సంబంధించి అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ సంస్థ నుంచి చాలా రేర్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే డిప్యూటీ మేనేజర్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి కూడా జనరల్ కేటగిరీలో ఉంది. అకౌంటెంట్కి సంబంధించి 42 ఉన్నాయి. స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి 31 ఉన్నాయి. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే స్టెనోగ్రాఫర్స్ పోస్టులకి 60,000 వరకే సాలరీ వస్తుంది. అకౌంటెంట్ ఉద్యోగాలకైతే లెవెల్ 5 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 65,000 నుంచి 70,000 మధ్యలో సాలరీస్ ఉంటాయి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి అయితే మాత్రం లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 75,000కి పైగానే ఉంటుంది. మిగతా ఉద్యోగాలు డిప్యూటీ మేనేజర్స్కి సంబంధించి అయితే 1 lakh వరకు కూడా మీకు సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్యాస్ట్ వర్గా ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇచ్చారు. మనకి ఇక్కడ యూఆర్ ఇచ్చారు కాబట్టి యూఆర్ అంటే జనరల్ కేటగిరీ కాబట్టి ప్రతి పోస్ట్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేయచ్చు అనమాట. సో ఇది మనకి నేషనల్ హైవేస్కి సంబంధించి ప్రభుత్వ సంస్థను చూసినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరు కూడా వదులుకోకండి. తప్పనిసరిగా లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.